నేను డాక్టర్ ఎం విజయలక్ష్మి, డిస్ట్రిక్ట్ గవర్నర్ 320D. 320D అనగానే ప్రతి ఒక్క దానికి రెడీ. అట్లాగే ఎటువంటి ఇబ్బందికరమైన విషయం వచ్చినా కానీ దాంతో ఢీ కొనడానికి మేము ఎప్పుడు వెనుకంజ వేయము. ఇవాళ మేము మాట్లాడిన విషయాలు ఎక్కడ అంటే ఎర్రగడ్డ వెజిటబుల్ మార్కెట్లో చాలామందితోటి మనం మాట్లాడగలిగాము. అది దేని గురించి అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకాన్ని కంప్లీట్గా 100%గా నిర్మూలించాలి. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు చేతి సంచి, బట్ట సంచిని వాడాలి అని, క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్ని వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఏదన్నా కొనేటప్పుడు వాళ్ళు గుర్తుగా ఒక బ్యాగ్ వాళ్ళతో పాటు 100% తీసుకురావాలి అన్న వాళ్ళలో ఒక ఆలోచన రేపడానికి, ఒక అలవాటుగా దాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి ఇవాళ మేము చేసిన ప్రయత్నంలో చాలామంది అందరూ మాతోటి ఏకీభవించారు. కానీ చాలా చోట్ల మటుకు వాళ్ళు సంచులు తేలినందువల్ల, బట్ట సంచులు తేలినందువల్ల ప్లాస్టిక్ బ్యాగ్లలో తీసుకెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు మేము గమనించింది ఏంటి అనంటే షాప్ వాళ్ళు కూడా ఎందుకు సార్ మీరు బ్యాగ్ తెచ్చుకోలేదా, మీరు బ్యాగ్ ఎందుకు తెచ్చుకోలేదు అంటే మరి తెచ్చుకోలేదు, నాకు ప్లాస్టిక్ కవర్లో వేసి ఇచ్చేసాయనంటే వాళ్ళు లేదు ఇవ్వలేము అని 2-3 ధైర్యం చేసి చెప్తే వాళ్ళు కొనకుండా వస్తువులు అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అంటే అవసరం మనిషికి చాలా చాలా ఉంది, అంటే ఆ టైంకి ఆ పని జరిగిపోవాలి అని. కానీ ఒక ప్రణాళిక వేసుకొని ముందరికి వచ్చి బయటికి ఏదో కొనడానికే వస్తాం కదా కొన్ని విషయాల్లో, లేదా అనుకోకుండా వస్తాం. మన బండిలో మన జేబులో ఒక చిన్న బట్ట సంచి పెట్టుకున్నందువల్ల నష్టం ఏమీ లేదు. సో దానికి అందరికీ వాళ్ళ అవగాహన గురించని వచ్చాము. ప్లాస్టిక్ బ్యాగ్ కెరోసిన్ మెటీరియల్, కెమికల్స్ తోటి తయారు చేయబడినవి. మన స్వచ్ఛమైన కూరగాయలు కానీ మరే వస్తువు కానీ దాంట్లో వేసుకుంటే దానివల్ల దానికి ఉండే కెమికల్ ఎఫెక్ట్, బ్యాగ్కి ఉండే కెమికల్ అంతా కూడా మన తినే పదార్థాలకు అంటుకొని దాన్ని కంటామినేట్ చేసి అవి మనం తిన్నప్పుడు మన నోట్లోకి వెళ్ళి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆరోగ్యం పాడవడము అని అంటే మనం రెగ్యులర్గా చేసుకునే కార్యక్రమాలు మనము నిలుపుదల చేసుకోవడమే, అవునా? అయితే మనం దీన్ని నివారించాలి అని అంటే మనలో ప్రణాళిక ఉండాలి, ప్రత్యేకంగా అవగాహన ఉండాలి. అవగాహన ఉండి దాన్ని అమల్లో పెట్టడానికి దృఢ నిశ్చయం ఉండాలి. మనము ఈ కొన్న బ్యాగ్స్, వాడిన బ్యాగ్స్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, దాన్ని తడి పొడి చెత్త అని మనం విడిగా చాలామంది వేరు చేయటం లేదు. దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఒక బ్యాగ్లో పడేసేసి మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చిన వెహికల్లో పడేస్తున్నాము. లేదా దారిపైన మనకి ఎక్కడ అది అవసరం లేదనుకుంటే దాన్ని విసిరి పడేస్తున్నాం. దాంతో మనం ఇంత శుభ్రంగా పెట్టుకోవాలనుకున్న రోడ్స్ చెత్త అవుతున్నాయి. లేదా డంప్ యార్డ్స్ లేని చోట వేస్తే అది గాలికి ఎగురుకుంటూ వెళ్ళి ఆ చుట్టుపక్కల కాలువల్లో కానీ డ్రైనేజ్ సిస్టమ్స్లో కానీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కొన్ని చోట్ల గమనిస్తూ ఉన్నాము, దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి డ్రైనేజ్లో వేసేస్తున్నారు, లేదా ఓపెన్ డ్రైన్స్లో వేస్తున్నారు. దానివల్ల ఏమవుతోంది, ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం రాబోతోంది. ఆ వర్షాకాలంలో ఏమవుతుంది, మొత్తం అంతా డ్రైనేజ్ అంతా క్లాగ్ అయిపోతాయి, మ్యాన్ హోల్స్. అది ఎంత శ్రమతోటి కూడుకున్న విషయము. అట్లాగే కొన్ని మార్కెట్స్లో థర్మోకోల్ డబ్బాలు కూడా దాన్ని వాళ్ళ అవసరం తీరిన తర్వాత దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకుండా ఆ పక్కనే ఉండే కాలువలోనే ఎక్కడో పడేస్తున్నారు. అది అలా కొట్టుకుంటూ వచ్చి మేజర్గా మ్యాన్ హోల్స్ బ్లాక్ చేయడానికి అది కారణం అవుతోంది. సో ఇటువంటివన్నీ గత ఎన్నో సంవత్సరాలుగా అందరూ గమనిస్తున్నారు, అందరూ ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఎందువల్ల ఆపలేకపోతున్నాం? అవగాహన లేకనా, ఆలోచన లేకనా, మనకి సమయం సరిపోకనా, లేకపోతే దాన్ని కలెక్షన్ చేసుకునే వాళ్ళు తగ్గా? ఇట్లాగా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళము ఇటువంటి విషయాలపైన బాధ్యతని మన ఉద్దేశపూర్వకంగా తీసుకొని మీరు ముందరకు వచ్చి బాధ్యతాయుతంగా దాన్ని చెత్తను డిస్పోజ్ చేయాలి, ప్లాస్టిక్ని డిస్పోజ్ చేయాలి, థర్మోకోల్ని డిస్పోజ్ చేయాలి. అట్లాగే మనము కంటామినేటెడ్ ఫుడ్ ఏది మనకి మేజర్గా టీవీస్లో కనిపిస్తున్నది, చిన్న చిన్న హోటల్స్లో కానివ్వండి, మరి ఏ షెడ్ హోటల్స్లో కానివ్వండి, మరి మీడియం అండ్ లార్జ్ సైజ్ రెస్టారెంట్స్లో కానివ్వండి, దాన్ని స్టోర్డ్ ఫుడ్ స్టోరేజ్ మనకి ఒక ప్రొవిజన్ ఏంటి, 1 లేదా 2 రోజులు అనుమతించబడిన ఫుడ్
కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే ఇన్స్పెక్టర్స్ వాళ్ళు మనకి ఏదైతే నిబంధనల ప్రకారం మనకి ఇచ్చారో ఆ నిబంధనలను అతిక్రమించి మనం దాన్ని స్టోరేజ్ చేసి అది కుక్డ్ ఫుడ్డా అన్కుక్డ్ ఫుడ్డా వెజిటబుల్సా మీటా డైరీ ఫుడ్డా అన్నది కాకుండా దాంట్లో ఏది మనకి ఎన్ని గంటలు మట్టుకే మనము దాన్ని స్టోర్ చేయగలము అన్న అవగాహన ఉన్న ఒక నిర్లక్ష్యం, ఎవరు కనుక్కుంటారులే ఎవరు చూస్తారులే అన్న నిర్లక్ష్య భావనతో దాన్ని స్టోర్ చేసి దానికి ఫంగస్ వచ్చినా దాని ఏ విధమైన బ్యాక్టీరియా చేరినా దాన్ని గమనించకుండా ఉడికిస్తే పోతుంది లేదా మసాలాలతోటి దాన్ని ఫ్లేమ్ కవరప్ చేస్తే సరిపోతుందని అటువంటి వాటిని వండి ఏమీ తెలియని ఆకలితోటి వచ్చిన కస్టమర్స్కి వండితే అది ఎంతటి పాపం. మీ పైన నమ్మకంతో కస్టమర్స్ మీ దగ్గరికి వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు వస్తారు. ఆ ఆకలిగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు మీరు ఇటువంటి కంటామినేటెడ్ ఫుడ్ కనుక సర్వ్ చేశారు అని అంటే నైతికంగా మీరు చాలా దీని గురించి ఆలోచించవలసి ఉంటుంది. అది క్షమించరాని నేరం. అది జనాల్లో అభద్రతా భావం తేయకూడదు. మీ హోటల్కి ఆర్ మీ రెస్టారెంట్స్కి తిరిగి రావాలి అని అనుకుంటే మీరు కూడా స్వచ్ఛంగా మీరు ఇంట్లో ఏ విధంగా అయితే వండుకుంటారో అట్లాగే మీ బిజినెస్లో కూడా ఆ విధంగానే ఉండాలి. అది అందులో ఈ సర్వీస్ ఇండస్ట్రీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కనుక ఆ గుడ్ విల్ మీ పైన నమ్మకం తగ్గింది అని అంటే మళ్ళీ దాన్ని నిలుపుకోవడం కష్టము. లైసెన్స్ కనుక ఒకసారి మీకు బ్లాక్ మార్క్ వచ్చింది అని అంటే మీ పైన గమనించే వాళ్ళు ఆఫీసర్స్ కూడా ఉంటారన్న విషయాన్ని కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి. అందులో డైరీ ప్రోడక్ట్స్లో పన్నీర్ గురించి మన ఇండియాలోనే, మన ఓన్లీ తెలంగాణే కాదు మన ఇండియాలోనే చాలా చోట్ల రేట్స్ జరిగాయి. నిన్ననే ఎన్నో హోటల్స్ నుంచి ఆర్ ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ పన్నీర్ అండ్ బటర్ వీటి దగ్గర నుంచి వాళ్ళు శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసి చూస్తే అవన్నీ కంటామినేటెడ్, అవన్నీ ఆర్టిఫిషియల్లీ మేడ్, న్యాచురల్గా వచ్చినవి కాదు. అట్లాగే నెయ్యిలో కూడా కల్తీ చాలా భారీగా జరుగుతోంది. సో దాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఇవన్నీ టెస్ట్ చేసుకోవడానికి చాలా చిన్న కిట్స్ దొరుకుతున్నాయి. ఒక్కసారి మీ స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఇళ్లల్లో కానీ ఈ కిట్స్ తోటి టెస్ట్ చేసుకున్నారు అని అంటే మీరు మీ ఆరోగ్యం మీరు చుట్టూతో మీరు కొనే ఐటమ్స్ ఏ విధమైన నాణ్యతతోటి ఉన్నాయి అన్నది మీరు గమనించుకోవచ్చు. దానికి మీరు సైంటిస్టులే అవనవసరం లేదు. సైన్స్ గురించి ఒక చిన్న అవగాహన, కెమిస్ట్రీ గురించి చిన్న అవగాహన ఉంటే మీరు దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు, నేర్పించవచ్చు. సో ఈ విధంగా మనం మన ఆరోగ్యము, మన కుటుంబ ఆరోగ్యము, పర్యావరణము వీటన్నిటిపైన మనం దృష్టి పెట్టి మనం కాపాడుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ అన్నం కోటిరెడ్డి గారు అండ్ సనత్ నగర్ మొత్తం క్లబ్ మెంబర్స్ అందరూ కూడా డేవిడ్ రాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లీడర్షిప్లో ఈ సంవత్సరం చక్కటి కార్యక్రమాలు ఇవన్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కూడా వచ్చి మీరు గమనించారు. మన సంస్థ భారతదేశంలో కాదు అంతర్జాతీయంగా కూడా ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సముద్రంలో నీటి చుక్కలాగా అన్న కాకుండా ప్రతి నీటి చుక్క ఒక బాధ్యతాయుతమైనది, ఒక అమృత బిందువు అని భావిస్తూ మీరందరూ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి నా హృదయపూర్వక అభినందనలు. మరి హనుమంతరావు గారు మీరందరూ కూడా రండి. చార్టర్డ్ అకౌంటెంట్ తిరుపతి రెడ్డి గారు, ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ సనత్ నగర్, పాస్ట్ ప్రెసిడెంట్. మీ అసోసియేషన్, లా అసోసియేషన్ కూడా ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. సో ఆయన బాధ్యతగా ఆయన కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్తారని ఆశిస్తూ, కొత్తగా చేరిన సభ్యులు ఈయన శ్రీశైలం గారు ఇవాళ ఈ సర్వీస్ చూసి కోటిరెడ్డి ఉందర్రా కోటిరెడ్డి గారు టీము అందరూ కలిపి చేస్తున్న నాగమల్లేశ్వరరావు గారు, జెడ్సీ గారు, ప్రఫుల్ల గారు, జిఎంటి గారు, అమరేందర్ రెడ్డి గారు, ఈయనైతే చక్కటి స్వచ్ఛమైన కమ్మటి భోజనం రోజు పొద్దున్న పోస్ట్ 100% పేషెంట్స్కి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఈ మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ప్రతిరోజు దాదాపు 200 మంది 250 మంది భోజనం చేస్తున్నారు అని అంటే 7 సంవత్సరాలుగా
అంటే ఎంత దృఢంగా, ఎంత ప్రణాళికతోటి, ఎంతమందిని కలుపుకొని ముందరికి వెళితే ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతాయి అన్నది కూడా మీరు జనాలు గమనించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళని ఇటువంటి కార్యక్రమం చేయమని ఆహ్వానిస్తూ మీరు కూడా ఈ వండర్ఫుల్ క్లబ్లో మెంబర్స్ అవ్వాలని, లైనిజంలో ఉండే మాధుర్యాన్ని మీరు కూడా అందుకోవాలని, ఆ చక్కటి ఆ స్వీట్నెస్ దేంతో అంటానంటే నేను హనీ లైక్ స్వీట్నెస్ అంటాను. సో ఈ స్వీట్నెస్ని, ఈ నెక్టర్ని మీరు ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించాలి. ఇది నా ఇన్విటేషన్ for you all to join Lionism, become a Lion member and join this wonderful organization and spread our motto, we serve. Thank you very much.